కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకానికి పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడుచులందరినీ తోబుట్టువుల్లా చూసుకుంటున్నారని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి మహిళలకు నెలకు 2,500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిలుపుతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో మహిళా మండలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఇప్పటి వరకు అందిస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని, రానున్న రోజుల్లో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు కవిత, రజని, సనా, పద్మ, సుమలత పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజాపాలన నడుస్తున్నది. ఈ 6 గ్యారంటీల మీద మహిళా కాంగ్రెస్కు పిలిపించడం జరిగింది. 6 గ్యారంటీలు ఆల్రెడీ ఓకే అయిపోయినాయి కాబట్టి దీని మీద మీరు లేడీస్ అందరూ మహిళలందరూ కలిసి ఈరోజు పాలాభిషేకం 33 జిల్లాలలో జరుగుతున్నది. కావున ఈరోజు మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిన ఘనత ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ అన్న గారు అని చెప్పి మేము కోరుతున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభమైనాయి కాబట్టి మాకు సీఎం రేవంత్ అన్న ఆదేశాల మేరకు, మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతక్క ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షురాలు సిద్దిపేట జిల్లా నుంచి ప్రజాపాలన ఉత్సవాల భాగంగా ఈరోజు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలను కంటతడి చూడ్చే ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము. పేదలను గుర్తించి